యూజీసీ డిస్టెన్స్ లేదా ఆన్లైన్ మోడ్లో సైకాలజీ, న్యూట్రిషన్ వంటి కోర్సులను అందించడాన్ని నిషేధించింది. భారీ వర్షాల హెచ్చరిక కారణంగా జైపూర్లో ఆగస్టు 25, 26 తేదీలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రిక్రూట్మెంట్ పద్ధతుల్లో సంస్కరణలు కోరుతూ వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేశారు. ఇస్రో ప్రయాణంపై కొత్త మాడ్యూల్స్ ను ఎన్సీఈఆర్టీ ప్రారంభించింది. ఇవి పాఠశాలల్లో అంతరిక్ష విజ్ఞానాన్ని బోధించడానికి ఉపయోగపడతాయి. రెండవ రౌండ్ అడ్మిషన్ల తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 68,000 మందికి పైగా విద్యార్థులకు సీట్లు ఖరారయ్యాయి. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గితే అమెరికాలోని చాలా కళాశాలలు మూతపడతాయని కొత్త నివేదిక హెచ్చరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కిండర్గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు ఏఐని తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశపెట్టింది. ఎన్సీఈఆర్టీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 12వ తరగతి గణితానికి ఉచిత ఆన్లైన్ కోర్సును ప్రారంభించింది. రాజస్థాన్ హైకోర్టు 86,000కు పైగా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల గదులను ఉపయోగించకుండా నిషేధించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల మానసిక ఆరోగ్యం కోసం లక్నో యూనివర్సిటీ మానో మిత్ర అనే కొత్త కౌన్సిలింగ్ సెల్ను ఏర్పాటు చేసింది.